ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆరాధ్య చూపించిన వీడియోతో పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేసిన పార్వతి. అసలు ఏం జరగబోతుంది, ఆరాధ్య ఏ వీడియో చూపించింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవని శ్రేయాలకి ఆస్తి వస్తుంది అని, పిల్లలు లేకపోవడంతో తనకి ఆస్తి రావట్లేదు అని పల్లవి అయితే చాలా కోపంగా ఉంటుంది. అవని వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోతుంది. అలాగే శ్రేయ కూడా పల్లవిని తక్కువ చేసి శ్రీకర్ ముందు మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి నాకంటే గొప్పది అని చాలాసార్లు మిడిసిపడింది శ్రీకర్. బిడ్డ పుట్టాక తెలుస్తుంది ఈ ఇంట్లో పల్లవికి ఉన్న వాల్యూ ఏంటో, నాకున్న వాల్యూ ఏంటో. నాలాగా తను తల్లి కాలేదు అని పల్లవి జెలస్ ఫీల్ అవ్వాలి, కుల్లి కుల్లి ఏడవాలి. అది చూసి నేను సంతోషించాలి అని శ్రేయ అయితే పల్లవిని తక్కువ చేసి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా పల్లవి చాటుగా ఉండి వింటూ చాలా కోపంతో రగిలిపోతుంది. చాలా కోపంగా తన గదికి వచ్చి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు లేకపోతే నన్ను ఇంత చీప్గా చూస్తారా? ఆ శ్రేయ అయితే తనే తల్లవుతున్నట్టు చాలా బిల్డప్లు ఇస్తుంది. ఈ శ్రేయ పొగరు అణచాలి. ఏ చూసుకొని ఇంతలా మురిసిపోతుందో అదే దానికి లేకుండా చేయాలి. చేస్తాను. ఈ పల్లవి హట్ అయితే ఎలా ఉంటుందో ఆ శ్రేయకి చూపిస్తాను అని పల్లవి అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే పల్లవి అయితే శ్రేయాని దెబ్బ కొట్టడం కోసం మంచి అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక లాభం లేదు. శ్రేయ విషయంలో ఆలస్యం చెయ్యకూడదు. శ్రేయకి బుద్ధి చెప్పాలి. ఎలాగైనా ఈరోజే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ పోయేలా చేయాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అందుకోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తుంది. ఇక అప్పుడే శ్రేయ అయితే తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్తో సరదాగా మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. ఆస్తి గురించే తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మన ఫ్రెండ్స్ అంతా కూడా కొద్ది రోజుల్లోనే పెద్ద పార్టీలో కలవబోతున్నాం. త్వరలోనే మా చేతికి ఆస్తి రాబోతుంది. ఆస్తి రాగానే మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలే అని శ్రేయ అయితే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఆ శ్రేయకి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుంది. ఇప్పుడు అది ఫ్రెండ్తో మాట్లాడే మూడ్లోనే ఉంది. ఇదే సరైన సమయం అని పల్లవి అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికే శ్రేయను దెబ్బ కొట్టడం ఇదే కరెక్ట్ టైం అని పల్లవి అయితే ఒక ఆలోచన చేస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఉన్న ఆవాలని తీసుకొస్తుంది. శ్రేయ వచ్చే దారిలోనే ఆ ఆవాలని కింద పారబోస్తుంది. శ్రేయ ఆ ఆవాల మీద కాలు పెట్టి జారి పడిపోవాలని పల్లవి ప్లాన్ చేస్తుంది. ఆవాలు అక్కడ పడేసిన తర్వాత ఏమీ తెలియనట్టే పల్లవి చాటుగా వెళ్ళి శ్రేయనే గమనిస్తూ ఉంటుంది. శ్రేయ ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా వస్తూ ఉంటుంది. ఇక పల్లవి నేనిప్పుడు వేసిన ఆవాల మీద కాలు వేయగానే నువ్వు జారి పడిపోతావు, నన్నే అవమానిస్తావా? నీ కడుపులో బిడ్డను చూసుకునే కదా నువ్వు ఇంతలా విర్రవీగుతున్నావు
ఆ బిడ్డే లేకుండా చేస్తాను అని పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. శ్రేయ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వచ్చి అక్కడే పల్లవి వేసిన ఆవాల పైన కాలు వేసి జారి పడిపోతుంది. తన కడుపుకి దెబ్బ తగిలేసరికే శ్రేయ ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అది విని ఇక అవని, పార్వతి, శ్రీకర్, భానుమతి ఇంట్లో వాళ్ళంతా కూడా శ్రేయ దగ్గరికి వస్తారు. శ్రేయ అలా కింద పడిపోవడంతో పల్లవి అయితే తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా మురిసిపోతూ ఉంటుంది. ఏమీ తెలియనట్టే శ్రేయ దగ్గరికి వెళ్ళి కంగారు పడుతున్నట్లు నటిస్తుంది. ఇక అవని శ్రేయ ఏమైంది శ్రేయ అని అంటూ ఉంటే ఇక శ్రేయ పడిపోయానక్క, నాకు కడుపు నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక పార్వతి కూడా అమ్మ అవని నాకు భయంగా ఉంది, రే శ్రీకర్ పదరా శ్రేయాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనగానే పదమ్మ అని అందరూ కలిసి శ్రేయాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక శ్రేయాని ఐసీయూలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక ఐసీయూ బయట అందరూ కూడా చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే మీరు ఎంత ఆలోచించినా ఎంత బాధపడ్డా శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ మీకు దక్కదు, అది చచ్చిపోతుంది అని పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ బాధపడుతూ ఉంటే అక్షయ్, కమల్, అవని అందరూ కూడా శ్రీకర్కి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక అక్షయ్ రే శ్రీకర్ బాధపడకరా, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదురా అని అనగానే అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది, శ్రేయ తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది, అలాంటిది చివరి సమయంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఇక శ్రీకర్ అయితే బాధపడుతూ ఉంటే అవని కూడా శ్రీకర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. శ్రీకర్ నువ్వేమీ ఎక్కువగా ఊహించుకోకు, ఏమీ కాదు, డాక్టర్ వచ్చి ఇప్పుడు శ్రేయ బాగానే ఉందని చెప్తుంది అని అవని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే ఇక అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక అవని డాక్టర్ మా శ్రేయకి ఇప్పుడు ఎలా ఉంది, తనకేం కాలేదు కదా అని అంటూ ఉంటే ఇక డాక్టర్ అసలు ఏం చేస్తున్నారు మీరు, ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని కాస్త బాధ్యత కూడా మీలో ఎవరికీ లేదా, చూస్తుంటే ఇంట్లో అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, అలాంటిది ఒక నిండు గర్భిణి ఇంట్లో తిరుగుతూ ఉంటే జారి పడిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారు, తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని డాక్టర్ తిడుతూ ఉంటే ఇక పార్వతి మేము తనని జాగ్రత్తగానే చూసుకున్నాం డాక్టర్, కానీ ఏం జరిగిందో తెలియలేదు, ఆవాల మీద కాలు వేసి శ్రేయ పడిపోయింది అని అనగానే ఆవాల నిండు గర్భిణి తిరిగే ఇంట్లో నేలపైన ఆవాలు వేయడం ఏంటి, అసలు అవి అనుకోకుండా పడిపోయాయా, మీ ఇంట్లోనే ఎవరైనా ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని ఇంత ప్లాన్ చేశారా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఈ కవని ఇప్పుడు మా శ్రేయకి ఎలా ఉంది డాక్టర్ అని అనగానే ఇక డాక్టర్ ఇప్పుడప్పుడే ఏం చెప్పలేమమ్మా, తల్లికైతే ఏ ప్రమాదం లేదు, కానీ కడుపులో ఉన్న బిడ్డ సంగతి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేము, బిడ్డలో కదలికలు రావడం లేదు, కాస్త అబ్జర్వేషన్లో పెట్టాలి అని చెప్పి డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రేయ ఆవాల మీద కాలు వేసి పడిపోయింది, ఇప్పుడు అందరూ కూడా ఆవాలు ఎవరు వేశారా అని ఆరా తీస్తారు, దాన్ని మనం అవని మీదకి డైవర్ట్ చేశాము అంటే అందరూ అవనిని అసహించుకుంటారు, మనకు కావాల్సింది అదే కదా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడే కమల్ కూడా
అవును, అసలు మనం అసలు విషయం గురించే ఆలోచించడం లేదు. శ్రేయ వదిన కింద పడిపోవడానికి కారణం ఆవాల మీద కాలు వేయడం. అంటే మన ఇంట్లో ఆవాలు అక్కడ ఎవరు వేశారు అని కమల్ అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి కూడా నాకు అదే అర్థం కావట్లేదురా, నిండు గర్భిణి తిరిగే ఇంట్లో ఆవాలు వేయడం ఏంటి? నేను అవని అత్తయ్య శ్రేయని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటున్నాము, అలాంటిది ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడే పల్లవి, ఇంకా మీకు అర్థం కాలేదా అత్తయ్య, ఇది కావాలని చేసిన పని, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలనే ఇలా కుట్ర పన్నారు అని పల్లవి అనేసరికే అవని, పార్వతి, అక్షయ్, కమల్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేంత కసాయి వాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారు అని అనగానే ఇక పల్లవి, ఉన్నారు బావా, పైకి మంచిగా నటిస్తూ లోపల కుళ్ళు కుతంత్రాలతో మన ఇంట్లో ఉన్నారు అని అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక కమల్, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు, ఎందుకు ఈ డొంక తిరుగుడు అని అంటూ ఉంటే, ఏంటి బావా మీ అందరికీ అర్థం కాలేదా? శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే ఎవరికి ప్రాబ్లమో వాళ్ళే ఈ పని చేశారు అని పల్లవి అంటుంది. అప్పుడే అవని, ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే మన ఇంట్లో ఎవరికి ప్రాబ్లం? ఆ బిడ్డ ఎప్పుడు బయటికి వస్తుందా? చంటి పిల్లల బోసి నవ్వులతో మన ఇల్లు ఎప్పుడు కలకలలాడుతుందా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. అలాంటిది నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక పల్లవి, చాలా బాగా నటిస్తున్నావు, చేసిందంతా చేసి ఇప్పుడు అందరి ముందు ఇలా బాధపడుతున్నట్టు మంచిగా మాట్లాడుతున్నావు కదా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? అవని నటించడం ఏంటి అని పార్వతి అంటూ ఉంటే, మీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఈ అవనియే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసింది. ఇది మీకెవ్వరికీ అర్థం కాదు, నేను చెప్పినా వినిపించుకోరు అని పల్లవి అనేసరికే అవని, పార్వతి, ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్కైతే పట్టరాని కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అది నోరా మురిక్కాలవా? మా వదిన శ్రేయ వదిన కడుపులోని బిడ్డని చంపాలనుకోవడం ఏంటి? అసలు మా వదిన ఏమనుకుంటున్నావు నువ్వు అని కమల్ నానా మాటలు అంటూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్, పల్లవి నువ్వు వదిన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వదిన ఎప్పుడూ కూడా అలా ఆలోచించదు. శ్రేయ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి వదిన శ్రేయని చాలా కేరింగ్గా చూసుకుంది, దగ్గరుండి తనని కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి వదిన శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకోవడం ఏంటి? నువ్వు ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకోను అని శ్రీకర్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. బావా, మిమ్మల్ని అందరినీ ఈ అవని ఇంతలా నమ్మించింది కాబట్టే మీరు నమ్మలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు అవనికి శ్రేయ అంటే ఇష్టమే, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ అంటే కూడా ఇష్టమే. కానీ నిన్న లాయర్ వచ్చి మామయ్య గారు రాసిన వీలునామా గురించి చెప్పారు కదా, ఆ వీలునామాలో ఆస్తి మీకు కాకుండా మీకు పుట్టబోయే పిల్లలకి దక్కాలని మామయ్య గారు వీలునామా రాశారు అని అనగానే ఇక కమల్, అయితే రాస్తే ఏంటి, దానికి దీనికి ఏంటి సంబంధం అని అంటాడు. సంబంధం ఉంది బావా, నేను చెప్పేదాకా వినండి. ఇప్పుడు అవని వాళ్ళకి ఆరాధ్య ఉంది. రేపో మాపో శ్రేయకి బిడ్డ పుడితే మీ వాటా మీకు ఇచ్చేయాలి. మాకు ప్రణతికి ఎలాగో పిల్లలు లేరు కాబట్టి అవని దగ్గరే ఆస్తి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా ఆస్తి మొత్తం తన గుప్పెట్లో ఉంచుకోవడం కోసమే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాకుండా
చనిపోవాలని ఈ అవనియే ప్లాన్ చేసింది, ఆస్తి కోసమే అవని ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఇక అందరికీ చాలా కోపం వస్తుంది. అవని అయితే పట్టరాని కోపంతో పల్లవిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అసలు నువ్వు మనిషివేనా? ఒక ఆడదానిలా మాట్లాడుతున్నావా? ఆస్తి కోసం కడుపులో ఉన్న ముక్కు పచ్చలారని పసిబిడ్డని చంపేంత కసాయిదానిలా కనిపిస్తున్నానా? చూడు పల్లవి, మన కుటుంబం అంతా బాగుంటుంది అంటే నాకు వచ్చే ఆస్తిని కూడా మన కుటుంబానికే ఇచ్చేస్తాను, కానీ ఇలాంటి పిచ్చి పనులు నేను చేసేదాన్ని కాదు అని అవని అంటూ ఉంటే అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మరో పక్క భానుమతి కూడా పల్లవికే సపోర్ట్ చేస్తూ పల్లవి చెప్పిన దాంట్లో తప్పేముంది, నిన్న మొన్నటి వరకు శ్రేయాని ఇంట్లో అందరం బాగానే చూసుకున్నాం, ఈరోజే శ్రేయాకి ఇలా జరిగిందంటే ఆస్తి కోసమే నువ్వు ఇదంతా చేసావని నాకు అర్థమైంది అని భానుమతి కూడా అనేసరికే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఆరాధ్య అక్కడికి వచ్చి అమ్మా అని పిలుస్తుంది. ఆరాధ్య అక్కడికి రాగానే అందరూ ఆరాధ్యని చూస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య పరిగెత్తుకుంటూ వచ్చి అవనిని హగ్ చేసుకొని అమ్మ శ్రేయ పిన్నికి ఏమైందమ్మా? శ్రేయ పిన్నిని హాస్పిటల్కి తీసుకొచ్చారంట కదా, ఇప్పుడు పిన్నికి ఎలా ఉంది? కడుపులో ఉన్న పాపకి ఎలా ఉంది అని అనగానే ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం కాలేదమ్మా, మీ పిన్నికి కడుపులో ఉన్న పాపకి ఏమీ కాలేదు, అంతా మంచి జరుగుతుంది అని అవని అంటూ ఉంటుంది. అప్పుడు భానుమతి ఇంకెక్కడి శ్రేయ పిన్ని కడుపులో పాప ఉంటుందే, మీ అమ్మ ఆ శ్రేయ పిన్ని కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూసింది కదా అని భానుమతి అనగానే ఆరాధ్య షాక్ అయిపోతుంది. అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య బామ్మ ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ శ్రేయ కడుపులో ఉన్న పాపని చంపాలనుకోవడం ఏంటి? అమ్మ ఏం మాట్లాడుతుందమ్మా బామ్మ అని అంటూ ఉంటే అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి బాబాయ్, ఏం జరిగింది? మా అమ్మ ఎందుకు అలా చేస్తుంది? మా అమ్మ అలా ఎప్పటికీ చేయదు, మీరు కూడా అలా మౌనంగా ఉన్నారేంటి? చెప్పండి బాబాయ్ అని అనగానే ఇక అప్పుడే కమల్ బంగారం శ్రేయ పిన్ని ఆవాల పైన కాలు వేసి జారి పడిపోయింది నాన్న, అందుకే శ్రేయ పిన్ని కడుపుకి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ ఆవాలు అమ్మే వేసిందని పల్లవి బామ్మ ఇద్దరూ కలిసి అవని వదినని అంటున్నారమ్మా, అంతే అని అనగానే ఆరాధ్య అదేంటి బాబాయ్, అక్కడ ఆవాలు వేసింది అమ్మ కాదు పల్లవి పిన్ని కదా, మరి అమ్మ ఎందుకు తిడుతున్నారు అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అవని, పార్వతి, కమల్, అక్షయ్, శ్రీకర్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి చాలా కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మని ఇందులో నుండి తప్పించడం కోసం నన్ను ఇందులో ఇరికిస్తున్నావా? నేను ఆవాలు వేయడం ఏంటి అని అనగానే ఇక ఆరాధ్య పిన్ని నేను చూశాను, నువ్వు కిచెన్లో నుండి ఆవాల డబ్బా తీసుకొచ్చి అక్కడ కింద పడబోసావు, నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది, మా అమ్మని ఇందులో ఇరికించడం కోసమే నువ్వు ఇదంతా చేశావని అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అప్పుడే భానుమతి ఏంటే నీకు అన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి, ఎప్పుడు ఏ నాటకం ఆడాలో మీ అమ్మ బాగా నూరిపోసినట్టుంది, అందుకే అభం తెలియని నా మనవరాలి పైన ఇంత పెద్ద నిందేస్తున్నావు, నా మనవరాలికి ఏమవసరమే శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి అని అనగానే బామ్మ మీరు అనవసరంగా మా అమ్మని అనకండి, కావాలంటే నేను వీడియో కూడా తీశాను, నేను ఇంట్లో వాళ్ళందరూ ఉదయాన్నే ఏమేం పనులు చేస్తున్నారో షూట్ చేసి నేను రీల్స్లో పెట్టుకోవాలి అనుకున్నాను, అందుకోసమే ఈరోజు ఇంట్లో వాళ్ళందరినీ ఉదయాన్నే అమ్మ, నాన్న, కమల్ బాబాయ్, శ్రీకర్ బాబాయ్, నానమ్మ ఏమేం పనులు చేస్తున్నారో అన్నీ వీడియో తీశాను. అలా వీడియో తీస్తూ పల్లవి పిన్ని కూడా కిచెన్లో ఉండడం చూసి పల్లవి పిన్నిని కూడా వీడియో తీశాను. అప్పుడే పిన్ని ఆవాల డబ్బా తీసుకొచ్చి అక్కడ కింద పడబోసింది, నాకేమీ అర్థం కాలేదు,
తర్వాత నాకు స్కూల్కి టైం అవ్వడంతో నేను స్కూల్కి వెళ్ళిపోయాను. కావాలంటే ఫోన్లో వీడియో కూడా ఉంది. అమ్మ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వమ్మా అని అవని దగ్గర ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వీడియో ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో పల్లవి దొంగచాటుగా కిచెన్లోని ఆవాలు తీసుకొచ్చి అక్కడ హాల్లో కింద పడబోయడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీనంతటికీ కారణం పల్లవి అని తెలుసుకొని అవని, కమల్, శ్రీకర్, పార్వతి అందరూ కూడా పల్లవి పైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పల్లవి ఏం చేయాలి? ఆరాధ్య నన్ను ఇలా ఇరికిస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నన్ను కమల్ చంపేస్తాడు అని పల్లవి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక పార్వతి చాలా కోపంగా పల్లవి దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే అత్తయ్య అది అని అంటూ ఉంటే ఇక పార్వతి ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి షాక్ అయిపోతుంది. అసలు నువ్వు ఆడదానివేనా, మనిషివేనా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవని నేను అన్నీ ఓర్చుకొని ఇకనైనా మారతావేమోనని అనుకున్నాము. కానీ నువ్వు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నావు. నీ క్రూరత్వం ఎంతవరకు వెళ్ళిందో ఈరోజే అర్థమైంది. అభంశుభం తెలియని శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలనుకున్నావు. ఇలా మొండిగా తయారయ్యావు, రాక్షసులా మారిపోయావు. నీలాంటిది నా ఇంట్లో ఉంటే నా కుటుంబానికే అరిష్టం. ఏ క్షణంలోనైనా ఎవరికైనా ఎలాంటి ఆపద అయినా తలబెడతావు. నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడవే బయటికి అని శ్రేయ జుట్టు పట్టుకొని లాక్కొస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అత్తయ్య వదలండి అత్తయ్య అని బ్రతిమలాడుతూ ఉన్న పార్వతి వినిపించుకోకుండా పల్లవిని గంటేస్తుంది. ఇక అది చూసి కమల్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.